హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ మధ్య బాగా పేపర్లో న్యూస్ ఏంటంటే పోలీసులకి నక్సలిజానికి ఎదురు కాల్పులు. మరి పోలీసు కాల్పుల్లో నక్సలైట్లు చనిపోవటం జరుగుతుంది. అసలు ఈ నక్సలైట్లు ఎవరు? వాళ్ళ కులం సపరేటా? మరి ఎక్కడి నుంచి వచ్చారు? మన సమాజం నుంచి పుట్టుకొచ్చారా, లేకపోతే వాళ్ళు ఒక తెగ సపరేటా అనేది మీకు చెప్తా. నక్సలిజం అనేది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఫస్ట్ పూర్వం నుంచి ఉన్నదే. భూస్వాముల యొక్క దౌర్జన్యాల కోసం, వాళ్ళ యొక్క ఘోరాలని వ్యతిరేకించటం కోసం, వాళ్ళు చేసే అక్రమాలని ఎదుర్కోవటం కోసం ఒక సామాన్యుడు ప్రశ్నించినందుకు అతను విప్లవాది, నక్సలైట్గా ముద్రించడం జరిగింది. ఈ భూస్వామ్య వ్యవస్థలో తప్పులేందంటే, ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళ భూములను ఆక్రమించుకోవటం, వాళ్ళని ఆస్తులను స్వాధీనం చేసుకోవటం, వాళ్ళ స్త్రీల మీద అగత్యాలు చేయటం, ఇలాంటివన్నీ పెచ్చవరిల్లిపోయటం వల్ల సామాన్యుడు ఏమి చేయలేక కడుపు మండి వ్యతిరేకించటం జరిగింది. దానికి ఆ భూస్వాములు మరి విప్లవం, దానికి తోడుగా మరి నక్సలైట్ అనేది జతపరిచారు. అతన్ని సమాజం నుంచి అతనే వెళ్ళిపోయే విధంగా తనమైన ఒత్తిడులు, దాడులు, కేసులు పెట్టి మరి వాళ్ళ నక్సలైట్గా మారటానికి కారణం భూస్వామ్య వ్యవస్థ. మరి భూస్వామి అంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? మనలాగానే పుట్టాడు. మరి ఆస్తి అతన్ని తల్లి కడుపు నుంచి తీసుకురాలేదు. ఇదంతా దాచుకొని భూస్వామిగా అవతరించాడు. ఈ భూస్వామికి కూడా ప్రభుత్వాలు, పోలీసులు అండగా ఉండటం వల్ల ఆ భూస్వామి గొప్పవాడయ్యి ఇలా తయారయ్యాడు. నిజంగా పోలీసులకి నక్సలిజానికి అసలు వైరమే లేదు. వాళ్ళ ఆస్తులు ఇల్లు తీసుకోలేదు, ఇల్లు ఆస్తులు వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళకి గొడవే లేవు. మధ్య భూస్వామి వ్యవస్థ వల్ల ఈ పోలీసులు, ప్రభుత్వాలు మరి వర్కర్స్ కాబట్టి, వాళ్ళు చెప్పింది వినాలి కాబట్టి వీళ్ళ మధ్య వైరం వచ్చింది. అమాయకులైన పోలీసులు, నక్సలైట్లు మరి చనిపోవటం జరుగుతుంది. కాబట్టి నక్సలిజాన్ని రూపుమాపాలని ఆ భూస్వామ్య వ్యవస్థ మరి ఉక్కుపాదం మోపింది. ఎందుకు భూస్వామ్య వ్యవస్థ నక్సలిజాన్ని మరి తొక్కిపట్టాలని చూసిందంటే, నీకు ఇన్ని భూములు ఎందుకు? నీకు ఇన్ని భూములు ఎక్కడి నుంచి సంపాదించారు? అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా సంపాదించినాయే కదా. మనిషి బ్రతకటానికి అంత అవసరం లేదు. కాబట్టి మీరు పంచండి, పేద ప్రజలకి పంచండి. ఎవరైతే ఆకలి సాగుతూ అలమటిస్తున్నారో మరి వాళ్ళందరికీ భూములు, డబ్బు, మరి బంగారం ఎన్ని పంచండి, అందరూ మనుషుల్లాగా బ్రతుకుదాం అనే ఒక్క వాదంతో ఈ నక్సలిజం మరి పుట్టుకొచ్చింది. దానికి అది నచ్చక భూస్వామ్య వ్యవస్థ ఇలా అణచివేయాలని ప్రభుత్వం సాయం తీసుకొని మరి ఇలాగా అడవికి ప్రాణాలతో తోలటం జరిగింది. కాబట్టి నక్సలిజం అంటే వేరే కాదు, మనలో పుట్టుకొచ్చిన ఒక మనిషే. ఉదాహరణకి ఒక కథ చెప్తా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నని తండ్రి రోజు కొడుతుంటాడు. అయితే ఈ తమ్ముడికి రోజు తండ్రి మీద కోపం వస్తుంది, మా అన్నయ్యని కొడుతున్నాడని. అతను ఎక్కువ చేయటం వల్ల ఒకరోజు తండ్రిని చంపేస్తాడు. అదే ఈ నక్సలిజం. అతనికి సమాజం పెట్టింది నక్సలిజం, విప్లవాది. అతను అన్యాయాన్ని తట్టుకోలేకపోయాడు. అతను అన్న మీద చేస్తున్న తండ్రి దౌర్జన్యాన్ని తట్టుకోలేకపోయాడు. ఒక సామాన్యుడిని బాధించటం అతను చూడలేకపోయాడు. అలాగా పుట్టుకొచ్చిందే ఈ నక్సలిజం. కాబట్టి నక్సలిజాన్ని మీద అపోహలు మానుకొని వాళ్ళు మంచి వాళ్ళే,
మన సోదరులే. కాబట్టి మరి వాళ్ళు వేరే ఉద్దేశంతో సమాజంలో నుంచి బయటికి వెళ్ళలేదు. మంచి ఉద్దేశంతో అందరికి న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో మన తరపున మన కోసం వాళ్ళ ఉద్యమాలని నడుపుతున్నారు. మరి ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలుసు కదా మన యొక్క మేనరిజం. మరి గేమ్లో గోలు కొట్టు, గుడిలో గంట కొట్టు, మన వీడియోలకి లైక్ కొట్టు. బాయ్.